మీ టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఇందిరా ఒక శిఖరం, ఇందిరా ఒక వెలుగు, ఇందిరా ఒక విజయం. ఇందిరాగాంధీ దేశానికి పరిచయం అక్కర్లేని పేరు. నా చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశానికి అంకితం అని ప్రకటించిన ధీరోదాత. అలాంటి ఇందిరాను మర్చిపోవడం సాధ్యమేనా? ఆమె జయాపజయాలు, వాటి ద్వారా భారత రాజకీయాలు ప్రభావితమైన తీరు దేశ ప్రజల స్మృతి పథం నుంచి తుడిచివేయడం సాధ్యమవుతుందా? ఇందిరాగాంధీ భారత రాజకీయాలను ఆమెలా శాసించిన నాయకత్వాన్ని ఇప్పటి వరకు చూడలేది దేశ ప్రజలు, ఇకపై చూడబోరు కూడా. ఇందిరాగాంధీ ఒక్క భారతదేశ రాజకీయాలనే కాదు, అంతర్జాతీయ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళా నాయకురాలు. ఆమె రాజకీయ చాతుర్యం, అధికారంలో ఉండగా ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఆమె విజయాలు, విమర్శలు ఒకదానితో ఒకటి కలిసి నడిచాయి. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నారు. అంతలా ఆమె రాజకీయ ప్రభ దేదీప్యమానమై వెలుగొందింది. భారతదేశాన్ని ఇందిరాగాంధీ చదివినంతగా మరెవ్వరూ చదవలేదేమో. ఆమె ప్రతి కదలికను దేశ ప్రజలు పరిశీలిస్తూనే వచ్చారు, ప్రభావితమవుతూ వచ్చారు. ఆమె గెలుపులో ఓటమిలో మమేకమవుతూ వచ్చారు. ఆనాటి భారత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీయే. స్వతంత్ర భారతావనిలో నెహ్రూ పాలన వేరు, ఆ తరువాత ప్రారంభమైన ఇందిర పాలన వేరు. నెహ్రూ పూర్తి అనుకూల వాతావరణంలో సజావుగా పాలన చేస్తే, ఇందిర పూర్తి వ్యతిరేకతల నడుమ సవాళ్లను ఎదుర్కొంటూ పరిపాలించారు. ఎంతటి రాజకీయ వారసత్వం ఉన్నా తలపండిన మేధావులు సైతం మచ్చిక చేసుకుంటూ మట్టి కరిపిస్తూ సాగిపోయారు. చరిత్రలో చెక్కు చెదరని రాజకీయ సంతకం చేసిన ఉక్కు మహిళగా నిలిచారామె. సమూహంలో ఏకాంతాన్ని అనుభవిస్తూ ఆ ఏకాంతంలో కూడా ఇటు పార్టీని అటు ప్రజలను ఏకీకృతం చేస్తూ ఇందిర వేసిన అడుగులు దేశ రాజకీయ చిత్రపటంపై ఇంకా నిలిచే ఉన్నాయి. వాటిని చెరపడం సాధ్యమయ్యే పనేనా? ఆ చిరునవ్వుతో కూడిన ముఖాన్ని భారత ప్రజల మనోఫలకాల నుంచి తుడిచిపెట్టడం వీలయ్యేనా? ఇది ఆనాటి రాజకీయాలను బాగా తెలిసిన వారిని వెంటాడుతున్న ప్రశ్న. ఇందిరాగాంధీకి ఇంతటి చాకచక్యం ఎలా అబ్బింది అంటే ఆనాటి సామాజిక రాజకీయ స్థితిగతులనే చెప్పాలి. సంపన్న కుటుంబంలోనే పుట్టినా తండ్రి స్వాతంత్ర సమరంలో నిమగ్నమవుతూ వచ్చారామె. 12 చిరుప్రాయంలో నేను సైతం అంటూ మంకీ బి గ్రేడ్ ఏర్పాటు చేశారు చిన్నారి ఇందిర. అంటే వానర సేన అన్న అర్థం వచ్చేలా లిటిల్ సోల్జర్స్ ను తయారు చేసి వారి ద్వారా స్వాతంత్ర సమరంలో తన వంతు సహకారం అందించారు. చిన్ననాటి నుంచే తనలోని కార్యదక్షతకు పని చెబుతూ వచ్చారు ఇందిర. శాంతినికేతన్లో చదువుకుంటున్న రోజుల్లో క్యూలో నిలబడి ఆహారం తెచ్చుకోవడం, అందరితో కలిసి మెలగడం వంటి విషయాల వల్ల ఆమెకు ఇండియా అంటే ఏమిటో పూర్తిగా అవగతమైంది. వీటికి తోడు స్వాతంత్ర సమరంలో భాగంగా నెహ్రూ జైల్లో ఉండగా ఆయనతో తరచూ సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఆమెలోని రాజకీయ పరిణితిని పెంపొందించేలా చేశాయి. ఇందిర సంప్రదాయ కుటుంబంలో పుట్టిన స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. ఇందిర అంటే అనుకున్నది సాధించడంలో దిట్ట అన్న పేరు యుక్త వయసు నుంచే ఉండేది. అందుకు ఫిరోజ్ తో ఆమె వివాహమే ఉదాహరణ. ఇందిర లండన్ లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు ఫిరోజ్ తో పరిచయమైంది. ఆమెను ప్రేమ వివాహం వైపు మళ్లించింది. తండ్రి నెహ్రూ నుంచి అడ్డంకులు ఎదురైతే గాంధీజీని ఆశ్రయించి ఫిరోజ్ ను వివాహం చేసుకుని అనుకున్నది సాధించారు ఇందిర. అలాగని తండ్రికి దూరం కాలేదు. చిన్ననాటి నుంచి రాజకీయంగా తండ్రితో కలిసి సాగించిన ఆలోచనలు ఆమెను కుటుంబ జీవనానికి పరిమితం చెయ్యనివ్వలేదు. ఫిరోజ్ గాంధీ నెహ్రూలకు రాజకీయంగా అస్సలు పడకపోయేది. తండ్రి అధికార పక్షంలో, భర్త ప్రతిపక్షంలో, ఈ రెండిటి మధ్య సంఘర్షణ సైతం ఎదుర్కొన్నారామె. ఏది ఏమైనా తండ్రి వైపునే ఉంటూ వచ్చారు. జీతం తీసుకోకుండా ప్రధాని నెహ్రూ కార్యదర్శిగా పనిచేస్తూ రాజకీయ ఓనమాలు దిద్దుకుంటూ సాగారు ఇందిర.
ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూతో కలిసి దేశమంతా చేసిన పర్యటనలు, సాంఘిక సంక్షేమ బోర్డు అధ్యక్షురాలిగా సేవలు, కాంగ్రెస్ పార్టీలో అలంకరించిన వివిధ పదవులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణింపు ఇవి తండ్రి మరణించే వరకు ఇందిరకున్న రాజకీయ అనుభవాలు. 1964లో నెహ్రూ మరణించడంతో లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇందిర. అదే ఆమె తొలి అధికారపు అడుగు. అప్పట్లో ఇంతటి సమాచార విప్లవం ఉండకపోయేది. ప్రజలకు అతి చేరువుగా ఉన్నదేదైనా ఉంది అంటే అది రేడియోనే. సాంఘిక సంక్షేమ బోర్డులో పనిచేసిన అనుభవం కొద్దీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రి మరణంతో అనుకోని విధంగా ఇందిరను ప్రధాని పదవి వరించింది. అలా 1966లో మొదటి భారత మహిళా ప్రధానయ్యారు. 1967 ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1971లో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 3 సార్లు వరుసగా ప్రధాని పదవి చేపట్టి తనలోని రాజకీయ చాకచక్యాన్ని ప్రదర్శించారు ఇందిరాగాంధీ. ఎవర్ని ఎప్పుడు ఎలా సానుకూలపరుచుకోవాలో, ఎవరితో ఎక్కడ వైరాన్ని పెంచుకోవాలో క్షుణ్ణంగా తెలిసిన మహిళా నాయకురాలిగా పేరు సాధించారు ఇందిర. తనను గూంగి గుడియాగా విమర్శించిన మొరార్జీ దేశాయికి ఉప ప్రధాని పదవిచ్చి ఆయన్ను తన దారికి తెచ్చుకోవడం నుంచి మొదలైంది ఇందిర రాజకీయ చాతుర్యం. ప్రధానిగా ఇందిరాగాంధీ తనదైన శైలిలో రాణించారు. పరిపాలనంటే బ్రహ్మ పదార్థమేం కాదు, మనకు తప్పు అని తెలిసిన దాన్ని సంస్కరించడం, ఒప్పన్న విషయాన్ని మరింత మెరుగుపరచడమే అనే విధి విధానాలతో పరిపాలనలో దూసుకుపోయారామే. అందులో భాగంగా ఎన్నో సంస్కరణలు, మరెన్నో సాహసోపేతమైన నిర్ణయాలు. పేదరికం నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఆమె చేపట్టిన గరీబీ హఠావో కార్యక్రమం అలాంటిదే. ఈ పథకంతో కోట్ల మంది ప్రజల అభిమానం చూరగొన్నారు ఇందిరాగాంధీ. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో సాధించిన విజయం ఆమెను తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టింది. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ఇందిర తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో కొన్ని. భారతదేశం అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం పంపడం ఆమె హయాంలోనే జరిగింది. 1974లో భారతదేశం చేసిన తొలి అణు పరీక్ష కూడా ఆమె పాలనలోనే. 20 సూత్రాల వంటి పథకాలు ఇందిరాగాంధీలోని పరిణితి చెందిన రాజకీయ నాయకురాల్ని పరిచయం చేశాయి. అలాగని ఇందిర చేసిన రాజకీయాల్లో విమర్శలు లేవని కాదు. గరీబీ హఠావో ద్వారా ఆమె చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆమె ప్రధానిగా ఉన్న కాలంలోనే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతులేని అవినీతి, గరీబీ హఠావో సరిగా అమలు కాకపోవడంతో పేదల జీవనం మరింత దుర్భరమైంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఇందిర పాలన పట్ల వ్యతిరేకతను పెంచాయి. జనాభా నియంత్రణ వంటి కార్యక్రమాలు సైతం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంపొందించాయి. 1966 నుంచి ఇందిరాగాంధీ ఇండియాను అప్రతిహతంగా పాలించారు. 75ల కాలం ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇందిర పాలన నిరంకుశంగా తయారైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలిచారని 1975 జూన్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని అభిశంసించింది. ఆమె ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్న ఆదేశాలు కూడా వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇందిర రాజీనామా చేయాలన్న ఆందోళనలు మొదలయ్యాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇందిర పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు. తన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు ఇందిరాగాంధీ. తన నిరంకుశత్వానికి మరింత పదును పెట్టారు. 1975 జూన్ 25న దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించి తీవ్ర వివాదాస్పదమయ్యారు. మీడియాపై కూడా సెన్సార్ విధించారు. సుప్రీంకోర్టును కూడా ప్రభావితం చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం తోసిపుచ్చిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశ అత్యున్నత పదవిలో ఉండడం, సర్వాధికారిని కావడం వల్ల తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయించారు. దేశాన్ని రక్షించడానికి ఎమర్జెన్సీ అని భావించి ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపారు. ఆఖరున పౌర హక్కులకు సైతం ఉక్కు సంఖ్యలు పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇందిర తనయుడు సంజయ్ గాంధీ సైతం తల్లిబాటలో నడిచారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. జనాభా నియంత్రణ పేరిట బలవంతపు ఆపరేషన్లు జరిగాయి. దేశమంతటా బీభత్సమైన వాతావరణం నెలకొంది. ఉత్తమ పాలన అందించారన్న పేరు సాధించిన ఇందిరే చీకటి పాలన కూడా చేశారన్న అపప్రదం మూటగట్టుకున్నారు.
ప్రతిపక్షాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలి, తనకు ఎదురే ఉండకూడదన్న తీవ్రమైన భావనలు ఇందిరాగాంధీని ప్రభావితం చేశాయి. ఇందిర ఏం చేసినా అందుకేదో కారణం ఉంటుందని ప్రజలు అనుకుంటారని, తిరిగి పట్టం కట్టడం ఖాయమని భావించారామె. దీంతో 1977లో ఎన్నికలు ప్రకటించారు. కానీ ఫలితాలు ఆమె ఆశించినట్లు వెలువడలేదు. ఎమర్జెన్సీ రోజులు ఆమె పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పోగు చేశాయి. ఇందిరాగాంధీ పాలన అంటే ప్రజలకు వెగటు పుట్టేసింది. దీంతో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఇందిరాగాంధీ రాజకీయంగా కనుమరుగవడం ఖాయంగా భావించారందరూ. జనతాదళ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కుమ్ములాటలు పెరగడంతో అది 3 ఏళ్లకే పతనమైంది. 80లో జరిగిన ఎన్నికల్లో తిరిగి విజయబావుట ఎగురవేసి అధికారం చేపట్టారు ఇందిర. ఇందిర తిరిగి ప్రధానయ్యాక పంజాబ్ సమస్యను పరిష్కరించాలనుకున్నారు. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ ను తుదముట్టించేందుకు పూనుకున్నారు. అమృత్సర్లోని పవిత్ర స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న ఉద్యమకారులను తుదముట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట దాడులు చేయించారు. ఈ ప్రయత్నంలో సిక్కుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందిరాగాంధీ పట్ల సిక్కుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. ఆ వ్యతిరేకతే ఆమె మరణానికి కారణమైంది. అంగరక్షకులే ఆమెను బలికొనడంతో ఓ శకం ముగిసినట్లయింది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఇందిర సాగించిన పాలనకు తెరపడింది. నా చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పనిచేస్తానన్న మాట నిలబెట్టుకుంటూ అసువులు బాశారు ఇందిరాగాంధీ. విజయం, వివాదం, సమర్థ పాలన, చీకటి పాలన, ఇలా అన్ని కోణాలు కనిపించే ఏకైక నాయకత్వం ఒక్క ఇందిరాగాంధీది మాత్రమే. భారత రాజకీయ చరిత్రలో ఆమె పేజీలను చదవకుండా వెళ్లడం అసాధ్యం. ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నడిపిన ఇందిరాగాంధీని మయమరపించడం అంటే మాటలు కాదు. పటేల్ జయంతి, ఇందిర వర్ధంతి ఒకే తేదీన రావడమన్న సానుకూలాంశంతో ఆమెను మరిచేలా చేయడం సాహసమేనే చెప్పాలి. పటేల్ వేరు, ఇందిర వేరు. ఆమె మొదటి హోంమంత్రిగా దేశ రాజకీయాలను, ఇతర వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేశారన్నది కాదనలేని సత్యం. అలనాటి నేతలను సొంతం చేసుకునే క్రమంలో మోడీ ప్రభుత్వం పటేల్ కు భారీ విగ్రహం కట్టించి ఆయన్ను వెలుగులోకి తేవడం వరకు బాగానే ఉంది. కానీ అందులో భాగంగా ఇందిర ప్రభను తగ్గించాలని చూడడం సాధ్యమయ్యే పని కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.